మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మీ చైల్డ్ బర్త్ అనేది జస్ట్ సింపుల్ నార్మల్ మంత్ డేట్ కాదు. మీ చైల్డ్ బర్త్ అనేది ఒక స్పిరిచువల్ అపాయింట్మెంట్. ఎగ్జాక్ట్ మంత్కి మీ చైల్డ్ మీతో మీట్ అవ్వడానికి అపాయింట్మెంట్ కాంట్రాక్ట్ ముందే తీసుకున్నారని మీకు తెలుసా? ఈ కాంట్రాక్ట్ ద్వారా ముందు మంత్లో పుట్టలేరు, ఆ తర్వాత జరగదు. మీ సోల్ కాంట్రాక్ట్లో ఏ మంత్లో మీ చైల్డ్ రావాలో ఆ మంత్లోనే వాళ్ళు మీ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతారు. మీ చైల్డ్ వెయిట్ చేస్తుంది పర్ఫెక్ట్ మూమెంట్ టు ఇన్కార్నేట్ into your lineage. My dear friends, close your eyes. Inhale, exhale. మీ చైల్డ్ బర్త్ అనేది మీ పాత్, మీ కర్మ క్లీనింగ్కి ఎగ్జాక్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని మీ లీనియేజ్లోకి ఎంటర్ అవుతుంది. మీ చైల్డ్ ఏ మంత్లో బార్న్ అయిందో ద డీపర్ ఎనర్జెటికల్ కాంట్రాక్ట్ మీ అగ్రిమెంట్ ద్వారానే జరుగుతుంది. మీ కాంట్రాక్ట్ డే దగ్గరికి రాగానే మీ ఇయర్లో ఆ సోల్ విస్పర్ చేస్తూ ఉంటుంది, ఐఎమ్ రెడీ అని. ఇన్ కేస్ మీ చైల్డ్ జనవరి మంత్లో పుడితే అది సోల్ వాళ్ళు తీసుకొచ్చిన ఎనర్జీ రెన్యూవల్ అండ్ రీకాలిబరేషన్, బ్యూటిఫుల్ ఎనర్జీని చేంజ్ చేయడానికి ఓల్డ్ ఎనర్జీని వాళ్ళు ఆ పర్పస్తో పుడతారు. జనవరి మంత్లో ఓల్డ్ ఇంకా ఉంటుంది, న్యూ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ మంత్లో పుట్టిన చిల్డ్రన్ దే క్యారీ కర్మ ఆఫ్ కేయాస్. ఈ చైల్డ్ బర్త్ టైంలో కయాటిక్ మూమెంట్స్, ఓల్డ్ క్లీన్ చేసుకునే టైంలో ఆ కాంట్రాక్ట్ మీద వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఈ రిలేషన్షిప్ జస్ట్ కోఇన్సిడెన్స్ కాదు. మీ కర్మ మీ ఓల్డ్ ఎనర్జీని క్లీన్ చేసి రీబిల్డింగ్ బౌండరీస్ క్లీన్ చేసుకునే పర్పస్తో వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది ఆ సోల్. ఇన్ కేస్ మీ పిల్లలు ఫిబ్రవరి మంత్లో కనుక పుడితే దే బ్రేక్ ద ప్యాటర్న్స్, ఓల్డ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేస్తారు. వాళ్ళు బౌండరీస్ని బ్రేక్ చేయడానికి, డిస్ట్రప్ట్ చేయడానికి కాదు. ఈ చైల్డ్ మీ ఎమోషనల్ బౌండరీస్ని బ్రేక్ చేయడానికి, ఇవాల్వ్ అవడానికి ఆ కాంట్రాక్ట్ మీద మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. మార్చ్ మంత్లో పుట్టిన సోల్ ట్రాన్సిషన్. ఈ మంత్ ట్రాన్సిషన్, ఇవల్యూషన్ ఫ్రమ్ ద స్టిల్నెస్ టు ద మూమెంట్. ఏదైతే ఎమోషన్ స్టక్ అయ్యిందో అది
మూవ్ అవుతుంది. ద ట్రాన్సిషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. మార్చ్లో పుట్టిన పిల్లలు ఈ హీలింగ్ ఎనర్జీని తీసుకొని వస్తారు. మార్చ్లో పుట్టిన పిల్లలు మీ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసి ఎప్పటి నుంచో బరీ అయిన ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తారు. మార్చ్లో పుట్టిన పిల్లలు మీ అన్హీల్డ్ మిర్రర్గా అవుతారు. ఎమోషన్స్కి మిర్రర్ అవుతారు. వీళ్ళ బర్త్ మీ ఓన్ ఎమోషనల్ అవేకనింగ్కి హెల్ప్ చేస్తుంది. ఏప్రిల్ మంత్లో పుట్టిన పిల్లలు మీ హార్ట్ని ఓపెన్ చేస్తారు. దట్ సోల్ కేమ్ టు ఓపెన్ యువర్ హార్ట్. ఈ చిల్డ్రన్ ఎమోషనల్ క్యాటలిస్ట్గా ఉంటారు. మీ లైఫ్ని రెన్యూవల్ చేయడానికి. ఎమోషనల్లీ మీరు బిట్రే అయి ఉన్న, బ్రేక్ అయిన మీ హార్ట్ బాధతో హర్ట్ అయి ఉన్న ఈ చైల్డ్ ద్వారా మీరు హీల్ అవుతారు. ఈ చిల్డ్రన్ వార్మ్త్, ఎమోషనల్ క్లారిటీని మీకు స్ప్రెడ్ చేస్తారు మీ లైఫ్లో. వీళ్ళ ప్రెజెన్స్ ద్వారా మీ కర్మ ఎమోషనల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ క్లీన్ అవుతుంది. వీళ్ళ ప్రెజెన్స్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్. అంత అమేజింగ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ లైఫ్కి ఈ చైల్డ్ ద్వారా. మే మంత్లో మీ చైల్డ్ కనుక బోర్న్ అయి ఉంటే, మే బోర్న్ చైల్డ్ మీకు ప్రెజెన్స్ నౌ మూమెంట్లో గ్రౌండెడ్గా ఉండడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు. సోల్ కాంట్రాక్ట్లో ఆ చైల్డ్ మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో తీసుకువెళ్ళడానికి కాంట్రాక్ట్ మీద మీ దగ్గరికి వస్తుంది. ఈ చైల్డ్ ద్వారా మీలో ఫిజికల్ బ్యాలెన్స్, ఎయిర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్స్ మధ్య ఏర్పడుతుంది. స్టెబిలిటీ పెరుగుతుంది లైఫ్లో. మే మంత్లో పుట్టిన పిల్లలు మే నాట్ స్పీక్ మచ్, కానీ వాళ్ళ ఎనర్జీ మిమ్మల్ని గ్రౌండ్ చేస్తుంది, స్టెబిలిటీలో ఉండేటట్టుగా చేస్తుంది. ఈ చిల్డ్రన్ కాంట్రాక్ట్లో పీరియడ్స్ ఆఫ్ అన్సర్టెనిటీలో ఉన్నప్పుడు ఈ చిల్డ్రన్ ఎంటర్ అవుతారు మీ లైఫ్లో గ్రౌండెడ్నెస్ని, స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి. ఈ చైల్డ్ బర్త్తో మీరు ద రూటెడ్నెస్ వస్తారు. అంటే గ్రౌండ్ అయ్యి స్టెబిలిటీ ఏర్పరచుకుని ప్రయారిటైజ్ చేస్తారు మీ చైల్డ్ని. మిగిలిన థింగ్స్ని జస్ట్ స్టాప్ చేసి వాళ్ళ కర్మ కాంట్రాక్ట్లో మిమ్మల్ని స్టెబిలైజ్ చేసే కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు మీ లీనియేజ్లోకి ఎంటర్ అవుతారు. జూన్ మంత్లో పుట్టిన పిల్లలు ఆఫెన్ యాక్ట్ యాజ్ యువర్ ఓన్ మిర్రర్స్. మీ ఓన్ మిర్రర్స్గా వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వస్తారు. ఎంపాథిక్ రిఫ్లెక్టర్స్గా ఉంటారు. ఏ పార్ట్స్ అయితే మీరు ఇగ్నోర్ చేశారో వాటిని రివీల్ చేయడానికి తెచ్చుకున్న కాంట్రాక్ట్ పిల్లలు. వీళ్ళ కర్మ డ్యూయల్గా ఉంటుంది. అంటే టు ఎక్స్ప్రెస్ చేస్తారు, రివీల్ చేస్తారు. వాళ్ళు రివీల్ చేస్తూ ఉంటారు, మీ కర్మని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీ ఎనర్జీ సెంటర్స్లో ఏవైతే అన్స్పోకెన్ ఎనర్జీస్ ఉన్నాయో వాటిని రివీల్ చేస్తూ ఉంటారు. మీ చైల్డ్ జూన్లో కనుక బోర్న్ అయి ఉంటే అది హెల్ప్ చేస్తుంది. ఆ చైల్డ్ మీ రియాలిటీలో ట్రూత్ని ఫేస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జులై మంత్లో బోర్న్ అయిన చైల్డ్ ప్రొటెక్షన్
కాంట్రాక్ట్ మీద వస్తుంది. ఈ జూలై మంత్లో పుట్టిన చైల్డ్ మీ ఓన్ ఎమోషనల్స్ని ట్రిగ్గర్ చేసి ప్రొటెక్షన్ ఏర్పరచడానికి ఈ కాంట్రాక్ట్తో ఈ సోల్ ఎంటర్ అవుతుంది మీ లీనియేజ్లోకి. మీ ట్రూత్ని రివీల్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి. జూలై మంత్లో పుట్టిన పిల్లలు మీ పార్ట్స్ ఆఫ్ ఎమోషనల్ రిప్రెస్డ్ పార్ట్స్ని మీట్ అయ్యి అలాగే మీ సెల్ఫ్ ప్రొటెక్షన్కి హెల్ప్ అవుతూ ఉంటారు. ఆ ఎమోషనల్ బ్యాగేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతారు. ఈ మంత్లో పుట్టిన పిల్లలు నాట్ ఓన్లీ కార్మిక్ రిలేషన్షిప్స్ యాన్సెస్ట్రల్ కర్మాని తీసుకురావడమే కాకుండా దాన్ని హీల్ చేయడానికి హెల్ప్ అవుతారు. ఈ చైల్డ్ మీ ఊబిలోకి ఎంటర్ అవుతుంది. వల్నరబుల్ టైమ్స్లో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది ఈ సోల్. ఆగస్ట్ మంత్లో పిల్లలు పుడితే ద సోల్ దట్ ఇవాల్వ్స్ యూ మీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఈ మంత్లో పుట్టిన చైల్డ్ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది. నాట్ టు సఫర్, టు గ్రోత్కి హెల్ప్ అవుతుంది. మీ లైఫ్ అన్ని ఏరియాస్లో గ్రో అవడానికి ఈ చైల్డ్ కాంట్రాక్ట్తో వస్తుంది. మీ బౌండరీస్ని బ్రేక్ చేసేటట్టుగా వాళ్ళు ఉంటారు. అలాగే క్వశ్చన్ చేస్తారు మీ రూల్స్ని. అండ్ దే డోంట్ లైక్ బౌండరీస్. మీ కంఫర్ట్ జోన్స్ని పుష్ చేయడానికి వీళ్ళు వస్తారు. ఏదైతే కంఫర్ట్ జోన్స్ ఉన్నాయో అవి మీకు తెలియని కూడా తెలియదు. ఈ చైల్డ్ వల్ల మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి వచ్చి లైఫ్ గ్రోత్ వైపు వెళ్తారు. ఆ చైల్డ్ ఇచ్చిన ఛాలెంజెస్ వల్ల మీ స్పిరిచువల్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ద సోల్ ప్రెషర్. ఈ చైల్డ్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ జరుగుతుంది. సెప్టెంబర్ మంత్లో బోర్న్ అయిన చైల్డ్. ఈ చైల్డ్ కాంట్రాక్ట్లో వెన్ క్లారిటీ వాజ్ ల్యాకింగ్, క్లారిటీ లేనప్పుడు లైఫ్లో ఈ చైల్డ్ ఎంటర్ అవ్వాలని మనం కాంట్రాక్ట్లో ముందే డిసైడ్ చేసుకొని ఉంటాం. వాళ్ళు మన లైఫ్లోకి ఎంటర్ అవుతారు, మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు టు రీల్ అలైన్ విత్ ద హయ్యర్ సెల్ఫ్. ఈ చైల్డ్ వల్ల మీకు లైఫ్లో పర్పస్ వైపు మీరు మూవ్ అవుతారు. నాట్ త్రూ డ్రామా ఆఫ్ యువర్ లైఫ్, త్రూ సింప్లిసిటీ. ఈ చిల్డ్రన్ ఆర్ ద గ్రేటెస్ట్. దే ఆర్ ద గ్రేట్ టీచర్స్ ఇన్ యువర్ లైఫ్. అక్టోబర్, ఈ మంత్లో బోర్న్ అయిన చిల్డ్రన్. అక్టోబర్ is a month of release, letting go month. Children born in the month of October, వాళ్ళు కార్మిక ancestral pain లూప్స్తో పుడతారు. వాళ్ళు లైఫ్లోకి అరైవ్ అవుతారు ఆఫ్టర్ ఆ లాస్ ఆర్ డైవర్స్ ఆర్ ద ప్రాబ్లం ఛాలెంజ్ వచ్చిన వెంటనే వాళ్ళు అరైవ్ అవుతారు. వాళ్ళ కర్మ రికన్సిలియేషన్ లాగా మీకు స్పిరిచువల్ అవేకన్కి హెల్ప్ చేస్తుంది. వీళ్ళు తెచ్చిన కర్మని erase, forgive, the soul evolve అవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ
సోల్, ఈ చైల్డ్ పాస్ట్ అండ్ ద ప్రెజెన్స్ రికన్సైల్ చేస్తుంది. కర్మ, పాస్ట్ యాన్సిస్ట్రల్ కర్మ, ప్రెజెంట్ కర్మ రెండింటిని క్లీన్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. ద ప్రాక్టీస్ ఆఫ్ లెటింగ్ గో past and the present karmas is so important. That is the contract. వీళ్ళు కార్మిక నాట్స్, ancestral pains తీసుకుని వస్తారు. పాస్ట్ పెయిన్ అండ్ ప్రజెంట్ పెయిన్ రెండింటిని క్లీన్ చేసుకోవాలి. వీళ్ళ ప్రజెన్స్ ద్వారా పీస్ని ప్రాక్టీస్ చేయడం, పాస్ట్ ఎక్స్పీరియన్స్ని లెట్ గో చేయడం మీరు ఇవాల్వ్ అవుతూ ప్రాక్టీస్ చేస్తారు. ట్రాన్స్ఫార్మ్ కర్మని, పాస్ట్ కర్మని ట్రాన్స్ఫార్మ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నవంబర్ ఈ మంత్లో పుట్టిన సోల్ దట్ కనెక్ట్స్ ద వరల్డ్స్. ఈ మంత్ ద వేల్ బిట్వీన్ ద లివింగ్ అండ్ ద స్పిరిట్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ చిల్డ్రన్ వాళ్ళ లైఫ్ ఇస్తున్న మిస్టరీ చాలా బ్యూటిఫుల్గా, ఓల్డర్ దాన్ దేర్ ఏజ్ లాగా ఉంటుంది. వీళ్ళ బర్త్ మీ కాంట్రాక్ట్లో లైఫ్ అనేది ఓన్లీ ఫిజికల్ ఎక్స్పీరియన్సే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ మెటీరియల్ అని మీకు స్పిరిచువల్ అవేకెనింగ్ తీసుకొచ్చే కాంట్రాక్ట్తో వస్తారు. ఈ చిల్డ్రన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. డీప్ ఇంట్రాస్పెక్షన్, ఇన్సైడ్ చూసుకుంటూ హీలింగ్, నేనెవరిని అని తెలుసుకుంటున్నప్పుడు ఈ చైల్డ్ బర్న్ అవుతుంది కాంట్రాక్ట్లో. అలాగే లైఫ్లో ఏదైనా లాస్ జరిగిన తర్వాత ఈ పిల్లలు మీకు స్పిరిచువల్ అవేకెనింగ్కి కాంట్రాక్ట్లో వస్తారు. ఈ మంత్లో పుట్టిన పిల్లలు వాట్ ఈస్ ఇన్విజిబుల్, మీ కంటికి కనిపించింది మోర్ పవర్ఫుల్ అని లెసన్ నేర్పించడానికి ఈ సోల్ ఎంటర్ అవుతుంది. ఈ చిల్డ్రన్ వల్ల మీ లైఫ్లో పోర్టల్స్ ఏర్పడతాయి. నాట్ ఓన్లీ జస్ట్ స్పిరిచువల్, సోల్లో అన్సీన్ పోర్టల్స్ ఏవైతే కర్మ క్లీన్ చేసుకోవాలో వాటన్నిటికీ డివైన్ యాక్సెస్ లభిస్తుంది. ఫైనల్లీ డిసెంబర్ మంత్లో పుట్టిన పిల్లలు, డిసెంబర్ మంత్ అంటే ఎండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బిగినింగ్. ఈ మంత్లో పుట్టిన వాళ్ళు క్లోజర్ అండ్ ద డివైన్ రెన్యువల్ రెండు కాంట్రాక్ట్ని తీసుకుని వస్తున్నారు. ఈ చిల్డ్రన్ డిఫికల్ట్ చాప్టర్స్ లైఫ్లో జరుగుతున్నప్పుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. లేదా లైఫ్లో సంథింగ్ బిగ్గర్ లైఫ్లో ఎదురు చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. వీళ్ళు క్యారీ చేస్తున్న కర్మ చాలా మటుకు యాన్సిస్ట్రల్ కర్మని క్యారీ చేస్తూ వస్తారు. వాళ్ళు ఎంటర్ అయ్యి అన్ఫినిష్డ్ స్టోరీస్ని ఫినిష్ చేయడానికి వస్తారు. వీళ్ళు ఫ్యామిలీకి పాస్ట్ ఓల్డ్ సైకిల్స్ నుంచి ఇవాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి ఆ కాంట్రాక్ట్తో వస్తారు. మీ చైల్డ్ డిసెంబర్లో బోర్న్ అయిన చైల్డ్ మీ కంప్లీషన్, మీ సోల్ పర్పస్ కంప్లీషన్కి వాళ్ళు ఎంటర్ అవుతారు. ఏదైతే హెవీగా క్యారీ చేస్తున్నారో దాన్ని ఫ్రీ చేయడానికి ఆ సోల్ ఎంటర్ అవుతుంది. మీ చిల్డ్రన్ బోర్న్ అయిన మంత్ ఇట్స్ నాట్ జస్ట్ ర్యాండమ్, ఇట్ వాజ్ చోజన్ బై యూ. మీరు మీ చైల్డ్ ఇద్దరు కలిసి చూస్ చేసుకున్న మంత్లోనే వాళ్ళు మీ లీనియేజ్లోకి ఎంటర్ అవుతారు. మీరు మీ చైల్డ్ ఎన్నో లైఫ్ టైమ్స్ ముందే ఎంటర్ అయ్యారు. అప్పుడే
సోల్ అగ్రిమెంట్కి ఇద్దరు వచ్చారు. కాంట్రాక్ట్లో ఇద్దరి హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. కాంట్రాక్ట్లో మీ ఇద్దరు చైల్డ్ అండ్ పేరెంట్గా లైఫ్ టైమ్స్ తీసుకుంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ పిల్లలు, మీ టీచర్స్, మీ కాంట్రాక్ట్తోనే వాళ్ళు వచ్చారు. ఎలాంటి ఎమోషన్ రిలీజ్ అవుతుందో మీ మంత్ బట్టి మీ చైల్డ్ దేనికి వచ్చిందో మీరు డిసైడ్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.